వర్షం సినిమాలో చూసి చూసి వెయ్యి స్తంభాల గుడి ఎప్పుడు చూస్తామా అన్న ఫ్యాంటసీ అయితే ఉండిపోయింది. ఫైనల్గా ఈ రోజైతే వచ్చేసాము. గ్రీనరీ అయితే చాలా బాగుంది. రావడం ఆలస్యం లేదు. ఇక్కడ చిలక జోష్యం కనిపిస్తే చాలా రోజుల నుంచి చెప్పించుకోవాలనుకుంటున్నాను. నేను కాదండి, మా బాబుకి చెప్పించాము. రామచిలుక ఎంత బాగుందో, ఆ ముక్క అయితే భలే ఎర్రగా ఉంది, లిప్స్టిక్ వేసినట్టు. జాతకాలు చెప్పడంలో దీని తర్వాత ఎవరైనా అలాగే మా బాబు జాతకం చెప్పింది, బేషుగ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడాలి రాబోయే తరంలో. అలాగే ఆ రామచిలుకకు 50 రూపీస్ సమర్పించుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. అబ్బాయి ఎంత యూనిక్గా ఉందో, ఎట్లయినా పాతకాలమే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఈ కోనేరు కనిపించింది. అబ్బా గ్రీన్ కలర్లో, నేను వైట్ కలర్లో ఉండే నీళ్లు చూశాను కానీ ఈ గ్రీన్ కలర్లో అయితే అస్సలు చూడలేదు. ఇక్కడ చిన్న చిన్న తాబేళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ చేపలు చూస్తాను కానీ ఇక్కడైతే చిన్న చిన్న తాబేళ్ళు ఉన్నాయి. అలా ఫోటోకి పోజుకి ఇచ్చుకుంటూ, వీడియోకి పోజు ఇచ్చుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడైతే పెద్ద నంది కనిపించింది. ఏంటబ్బా అని ముందుకు వెళ్ళి చూస్తే ఇక శివాలయం గుడి ఉంది. ఎంత యూనిక్గా ఉందో, శివుడైతే చాలా పెద్దగా ఉన్నాడు. ఈ ఏరియాలోనే అనమాట వర్షం సినిమాలో ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. శివుడైతే అసలు అద్భుతంగా ఉన్నాడు. చూస్తుంటేనే చూడాలనిపించేంతగా ఉంది. ఏ స్తంభాల గుడిలో ఏ స్తంభం పట్టుకున్నా ఒకేలాగా అనిపించింది. తిరిగి అలసిపోయాం కదా, ఇంకా ఆకలేసింటే పక్కనే గీతా భవన్ అని ఉంది. ఉడిపి హోటల్ చాలా టేస్టీగా ఉంది. ఓకే బాయ్.